హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. టుడే అవర్ రెసిపీ ఇస్ మన అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. దీనికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి. చాలామంది స్లైస్ చేస్తారు, అలా చేయనవసరం లేదు. మామూలుగా చాక్తోనే థిన్ పీసెస్ కట్ చేసుకొని ఇలా ఒకటి విడదీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కలుపుకుంటూ వేపుకోండి, అప్పుడే ఈవెన్గా వేగుతాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయండి. ఇంకా డార్క్ కలర్ వచ్చాయంటే బయటకు తీసిన తర్వాత మాడిపోతాయి. ఈ ఆయిల్ని పక్కన పెట్టుకోండి, మనం బిర్యానీ కోసం యూస్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా చికెన్ తీసుకొని, నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. గరం మసాలా దినుసులు. ఇది బిర్యానీ ఫ్లేవర్ అండి, దీన్ని స్కిప్ చేయకండి. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసుకోవడం వల్ల. నేను మసాలా దినుసులన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత, ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 5 minutes చికెన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 1 hour మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నానండి. దీన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని దానికి సరిపడగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద ఒక బిర్యానీ తపాలా పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దానిలో వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని కొంచెం ఉడకనివ్వండి. ఈ లోపల మనం రైస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకుందాం. ఒక తపాలలో కొంచెం వాటర్ తీసుకొని దానిలో గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మనం టేస్ట్ చేస్తే సరిపోయేదానికన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే రైస్కి సాల్ట్ పడుతుంది. చికెన్ నుండి చూడండి ఎంత వాటర్ బయటకు వచ్చాయో. దీనిలో మనం హోమ్ మేడ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ మరిగిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని దీనిలో వేసుకొని ఇప్పుడు రైస్, మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోండి. చికెన్ చూడండి 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. రైస్ని ఒకసారి చెక్ చేసి చూడండి. 80% ఉడికిపోయిన తర్వాత చికెన్ మీద లేయర్లా వేసుకోండి. ఇలాంటి దాంతో వేసుకుంటే నీట్గా వాటర్ కూడా డ్రై అయిపోతాయి. రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, 1 tablespoon నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకొని 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 minutes వదిలేయండి. 15 minutes తర్వాత మూత తీసి చూడండి, బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కింద నుంచి నీట్గా రైస్ విరగకుండా కలుపుకోండి. బిర్యానీ రెడీ అయిపోయినట్టే, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.
ఇంకెందుకు లేటు, ట్రై చేయండి మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.